బ్యాక్ టు న్యూస్. ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటది. ఇదో సినిమా డైలాగ్. కానీ నెల్లూరు పెద్దారెడ్ల పరిస్థితి ఇదే. కొంచెం ఈగో హట్ అయినా సరే ఎవరైతే నాకేంటి అనే పరిస్థితి. ప్రస్తుతం నెల్లూరు వైసీపీలో అదే పరిస్థితి నడుస్తోందా? ఇప్పటికే ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా ఎంపీ వేమిరెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారా? ఎంపీ సీట్ ఆఫర్ ఇచ్చినా బై బై జగన్ అంటూ ప్రభాకర్ రెడ్డి దూరం అవ్వడానికి కారణమేంటి? నెల్లూరు జిల్లా ఫ్యాన్ పార్టీ ఖిల్లా 2014-2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీకి ఎదురే లేకుండా పోయింది. గత ఎన్నికల్లో అయితే ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ అధినేత జగన్ కూడా జిల్లాకు అధిక ప్రాధాన్యమిచ్చారు. తన సామాజిక వర్గమైన నెల్లూరు పెద్దారెడ్లకు పూర్తి ఆధిపత్యం అప్పగించారు. బీసీ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను తొలి మంత్రివర్గంలో తీసుకున్న రెండోసారి విస్తరణలో కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం అనిల్ ను తప్పించారు. ఇదంతా గతమైనా ఇక్కడి నుంచే వైసీపీలో లోకలోకలు మొదలయ్యాయి. జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు తీవ్ర అసంతృప్తికి లోనై పార్టీకి దూరమయ్యారు. ఇక ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా గతేడాది పార్టీ నుంచి బయటకొచ్చేశారు. ఈ ముగ్గురిలో ఇద్దరు తొలి నుంచి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే. కోటంరెడ్డి, మేకపాటి ఇద్దరు వైసీపీ స్థాపించిన నుంచి జగన్ తో నడిచిన వారే. అయితే వీరి రాజీనామాలను సీఎం జగన్ లైట్ గా తీసుకున్నారు. ఉంటే ఉండండి, పోతే పోండి అన్నట్లే వ్యవహరించారు. అలా ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి మొదలైన వలసలు ఇప్పుడు పార్టీని తీవ్ర కుదుపునకు గురిచేస్తున్నాయి. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆ ముగ్గురు ఎమ్మెల్యేల బాటలోనే పసుపు కండువా కప్పుకోనున్నట్లు జరుగుతున్న ప్రచారం పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. వాస్తవానికి నెల్లూరు పెద్దారెడ్ల ఆధిపత్యమే జిల్లాలో ఎక్కువగా నడుస్తున్నా ఆ వర్గానికి చెందిన పెద్దరెడ్లే ఎదురు తిరుగుతుండటం హాట్ టాపిక్ గా మారుతోంది. పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన వేమిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వంతో పాటు ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డికి 2 సార్లు టీటీడీ సభ్యత్వం కల్పించింది పార్టీ. ఇక వేమిరెడ్డి రాజ్యసభ పదవీకాలం ముగుస్తుండటంతో నెల్లూరు నుంచి లోక్సభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అయితే పేరుకు తనకు ఎంపీ టికెట్ ఇచ్చినా తన అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీ పనిచేస్తోందనే కారణంతో ఇప్పుడు వేమిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సంచలనం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో వేమిరెడ్డితో పాటు మరో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారని విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో సగం మాత్రమే నిజముందని, తాను చంద్రబాబును కలవకపోయినా ఆ ఇద్దరు పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రకటించడాన్ని బట్టి వేమిరెడ్డి పార్టీ మార్పు దాదాపు ఖాయమైనట్లే అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు. నేను కలిసిన మాట వాస్తవం. కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అది కూడా హైకమాండ్కి చెప్పడం జరిగింది. విపిఆర్ని కలిసినప్పుడు మాగుంట కూడా అక్కడే ఉన్నాడు. ఆయనకు కూడా చెప్పాము. ఆయన నేనేం పోవాలనుకోలేదు, నన్ను పంపిస్తే పోతాను, ఉండిస్తే ఉండిస్తానని ఆయన అన్నాడు. ఈయన మాత్రం ఏదో సీరియస్గా ఆయన కూడా ఒక 2-3 రోజుల్లో మళ్ళీ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు కూడా, చెప్పలేదు. 6 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన వేమిరెడ్డికి లోక్సభ ఛాన్స్ ఇచ్చినా వైసీపీకి దూరం కావడానికి ఒకే ఒక్క కారణం చెబుతున్నారు. వేమిరెడ్డి భార్య ప్రశాంతిరెడ్డికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో పాటు తనకు కనీస సమాచారం లేకుండా నెల్లూరు సిటీ అభ్యర్థిగా డిప్యూటీ మేయర్ ఖలీల్ ను ఎంపిక చేయడాన్ని వేమిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. వేమిరెడ్డి సూచనల మేరకే సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను తప్పించి ఆయనకు సన్నిహితుడైన ఖలీల్ కే టికెట్ కేటాయించారు. అయితే ఆ సమాచారం అరగంట ముందు మాత్రమే తనకు తెలియజేయడంపై తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు వేమిరెడ్డి. సిటీ అభ్యర్థిని ప్రకటించిన నుంచి పార్టీ అగ్రనాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయిన వేమిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లడం పెద్దారెడ్ల పంచాయతీలో హైలైట్ గా నిలిచింది. కృష్ణమూర్తి గారు మాట్లాడారు, వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు, అదేందో చాలా మాట్లాడారు. కానీ ఖచ్చితంగా 1-2 అనేది తప్పకుండా పార్టీలోంచి విడతారనుకోండి, అది ఎప్పుడున్న ప్రక్రియ. దాంట్లో ఏమీ కొత్త ఏం కాదు, అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారని
బాధపడాల్సిన అవసరం లేదు. నగరంలో ఒక అభ్యర్థి అట్టుపోయినప్పుడు ఇట్టుపోయినప్పుడు చేంజ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అనివార్యం. ఇది రాజకీయాలలో ఏదో ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కానీ అన్ని దగ్గరలో కానీ 10-20% చేంజెస్ ఉంటాయి. ఎంపీ సీట్ ఇచ్చినా ససేమిరా అంటూ టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్న వేమిరెడ్డికి ఆ పార్టీలోనూ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. నెల్లూరు ఎంపీ టికెట్ తో పాటు టీటీడీ చైర్మన్ గా వేమిరెడ్డికి అవకాశం ఇస్తామని టీడీపీ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వేమిరెడ్డి కోరుకున్నట్లు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డిని అసెంబ్లీకి పంపే బాధ్యత తీసుకున్నట్లు చెబుతున్నారు. కోవూరు నుంచి ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు కేటాయించేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వేమిరెడ్డికి చంద్రబాబుకు మధ్య అనుసంధానకర్తగా మాజీ మంత్రి నారాయణ మొత్తం వ్యవహారం చక్కబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వేమిరెడ్డిని బుజ్జగించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించడం లేదంటున్నారు. నేను మోనార్కును, నన్నెవరూ మార్చలేరన్నట్లు వైసీపీ బుజ్జగింపులను లెక్క చేయడం లేదని చెబుతున్నారు. ఢిల్లీలో సీఎం జగన్ పర్యటనకు దూరంగా ఉన్నప్పటి నుంచే వేమిరెడ్డితో పార్టీ పెద్దలు చర్చిస్తున్నా ఏవీ సానుకూల ఫలితాలు ఇవ్వలేదు. తాజాగా ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సాక్షాత్తు మరో ఎంపీ ధృవీకరించడం చూస్తే నెల్లూరు పెద్దారెడ్లు పంతం నెగ్గించుకోవడానికి ఎంతవరకైనా వెళతారని అనిపిస్తోంది. మొత్తంగా వేమిరెడ్డి ఎపిసోడ్ తో పాటు జిల్లాలో నెల్లూరు పెద్దారెడ్ల దెబ్బకు వైసీపీలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు పార్టీని వీడటం, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ సీటు దక్కలేదన్న కోపంతో జనసేనాని పవన్ తో భేటీ కావడం ఒకెత్తైతే, అంతకు మించి వేమిరెడ్డి ఎఫెక్ట్ పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.